ఏంటంటే ప్రజలను కాపాడడానికి, రెండవదిగా ప్రజలు చేసిన పాపం నుండి రక్షించడానికి యేసు ప్రభు పుట్టాడు. అయితే ప్రజలను ఎలా కాపాడాడు అంటే కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు చూపునిచ్చాడు, కుంటి వారికి నడక నేర్పాడు, పక్షవాయు రోగం వారికి బాగు చేశాడు. ఈ విధంగా అనేక రోగముల నుండి దేవుడు విడుదల చేశాడు. రెండవదిగా పాపము నుండి విడుదల. అయితే యేసు ప్రభు పుట్టి పాపం నుండి, మానవుల పాపం నుండి ఎలా కాపాడిండు అని అంటే ఆయన చనిపోయి ఆయన రక్తము ద్వారా మానవుల పాపం నుండి విడుదల లభించింది. దేవుని బిడ్డల, ఏ విధమైన బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఈ లోకంలో ఏం తెలియజేస్తుందంటే పాపము విడుదల కావాలంటే రక్తం కావాలి. అంటే ఆ రక్తము కార్చడానికే ఈ లోకానికి వచ్చి ఆయన మనుషులను కాపాడాడు. రెండవది రక్తము ద్వారా మనుషులు చేసిన పాపం నుండి రక్షించడానికే ఈ యేసు ప్రభు పుచ్చెను. అయితే ఇంకో మాట ఏమంటాడు